అరే స్వామి, ఆ పక్కనుండే ఫాల్తుగాళ్ళారా మీకే చెప్తుండా. రాజధాని అంటే ఏంది అంటాడు. రాజధాని డాబా అనుకుంటాడా ఏమో చెప్పండి రా అంట. రాజధానిలో ఈ విధంగా ఉంటుంది. రాజధాని అంటే ఇట్లా బిల్డింగ్లు ఉంటాయి. రాజధాని అంటే ఈ విధంగా ఇండియన్ దాన్ని ఏమంటారా, ఆల్ ఇండియా సర్వీసెస్లో ఉండే వాళ్ళకు ఈ విధంగా ఉంటుంది. ఇది కథ, ఇది వ్యవహారం. ఈడ యూనివర్సిటీలు, ఈడ కాలేజీలు, ఈడ కోర్టు, ఈడ సెక్రటేరియట్, ఈడ కంపెనీలు ఉంటాయి. ఇది పరిస్థితి, ఇది కథ అని చెప్పండి. ఏమన్నా డాబా అనుకుంటున్నాడేమో, మంచాల మీద రోటీ దాల్ తడకా పెడితే తిని వేసొద్దాం అనుకుంటున్నాడేమో. రాజధాని అంటే చెప్పండి అయ్యా ఒక రవ్వ. నమస్కారం ప్రజలారా. నిన్న మన జగనన్న ఒక రైతులతో అందరితో అమరావతి రాజధాని ప్రాంతంలో ఉండేటువంటి ఆ భూములు ఇచ్చిన రైతులు కావచ్చు, భూములు ఈకింటా ఉన్న రైతులతో మరి రాజధాని విషయం గురించి, అమరావతి డెవలప్మెంట్ గురించి, మావిగన్ గురించి, అక్కడ స్థానికంగా ఉండేటువంటి రైతుల గురించి మరి మనోడు నిన్న సమావేశం ఏర్పాటు చేసుకున్నాడు. సరే, మా జీవితం 5 సంవత్సరాల పాటు మరి ఎన్ని కాంటాక్ట్లు తీసుకొని పొగేసి మరి చచ్చా ఉన్నాడు అర్థం కావడంలే. అంటే మనం 5 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న రోజుల్లో అదే అమరావతి ప్రాంతం, అదే రాజధానికి భూములు ఇచ్చినటువంటి రైతుల్ని ఏ విధంగా మనం హింస పెట్టాం, ఏ విధంగా వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేసినాం, ఏ విధంగా మహిళలను కూడా చూడుకుంటా వాళ్ళ జుట్లు మెలేసి వాళ్ళని ఏ విధంగా బూటుకాలతో తన్నిచ్చినాం, ఏ విధంగా వాళ్ళను హింస పెట్టినా వాళ్ళు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి శిబిరాల మీద కూడా ఏ విధమైనటువంటి దాడులు చేయించినాం ఏందని ఏనాడైనా సరే ఒకసారి అనుకోనో ఒకసారి ఆలోచన చేసో ఉంటే బాగానే ఉంటుంది. ఈ పక్కన ఉండేటువంటి తపేలం బ్యాచ్ మాటలిని రాజధాని అంటే ఏంది అంటాడు. రాజధాని అంటే ఏందన్నప్పుడు మరి మావిగన్ ఎందుకు, 3 రాజధానులు కట్టడం ఎందుకు? అసలు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి మావిగన్తో ఒక ఐటెం అయిపోయినాడు. ఇప్పుడు ఈ చుట్టుపక్కల ఉండేటువంటి ఈ ఎవరైతే తపేలం బ్యాచ్ ఉంటారో ఆయనకు జాకీలేసి ఓహో నీ అంత వీరుడు లేడు, నీ అంత సూర్యుడు లేడు, ఎరగదీచ్చడా అని చెప్పి వాళ్ళు పక్కనుండే తపేలం బ్యాచ్ అంతా మాట్లాడుతూ ఉంటే మనోడు సిక్కటి చిరునవ్వు నవ్వుతా మరి 30 సంవత్సరాలు అయినా సరే అమరావతి రాజధాని పనులు వాళ్ళు ఎన్ని చేసినా మనం చేయనివ్వు, మనం అడ్డుకుంటాము, మన పనే అది, కోర్టులకు పోతాం, ఇంకొకటి పోతాం, పేటలకు పోతాం అని చెప్పి మాట్లాడుతూ ఉండేటువంటి పెద్ద మనిషి. అరే స్వామి, ఆ పక్కనుండే ఫాల్తుగాళ్ళారా మీకే చెప్తుండా. రాజధాని అంటే ఏంది అంటాడు. రాజధాని డాబా అనుకుంటాడా ఏమో చెప్పండి రా అంట. రాజధానిలో ఈ విధంగా ఉంటుంది. రాజధాని అంటే ఇట్లా బిల్డింగ్లు ఉంటాయి. రాజధాని అంటే ఈ విధంగా ఇండియన్ దాన్ని ఏమంటారా, ఆల్ ఇండియా సర్వీసెస్లో ఉండే వాళ్ళకు ఈ విధంగా ఉంటుంది. ఇది కథ, ఇది వ్యవహారం. ఈడ యూనివర్సిటీలు, ఈడ కాలేజీలు, ఈడ కోర్టు, ఈడ సెక్రటేరియట్, ఈడ కంపెనీలు ఉంటాయి. ఇది పరిస్థితి, ఇది కథ అని చెప్పండి. ఏమన్నా డాబా అనుకుంటున్నాడేమో, మంచాల మీద రోటీ దాల్ తడకా పెడితే తిని వేసొద్దాం అనుకుంటున్నాడేమో. రాజధాని అంటే చెప్పండి అయ్యా ఒక రవ్వ. 5 సంవత్సరాల పాటు ఒకరోజైనా సరే అమరావతి ప్రాంతానికి సంబంధించి కానీ, అమరావతికి భూములు ఇచ్చిన రైతుల గురించి కానీ ఏ ఒక్క నిమిషం కాదు కదా, ఒక్క సెకండ్ కూడా ఆలోచన చేయలేనటువంటి మనం ఈరోజు రాజధాని ప్రాంతానికి సంబంధించినటువంటి రైతులు ఈరోజు గుర్తొచ్చినారు, ఈరోజు మాట్లాడుతున్నారు మరి మన అన్నగారు. అదేవిధంగా చూసుకుంటే ప్రజలారా, మావిగన్ అన్నాడు మనం అధికారంలో ఉన్నప్పుడేమో 3 రాజధానులు అన్నాడు. మరి ఆ 3 రాజధానుల కథ ఏమేందో తెలియదు. అమరావతి కూడా రాజధాని అని ఈరోజు 3 రాజధానుల్లో భాగంగా ఇది కూడాను అని చెప్పి మాట్లాడుతున్నాడు. మరి అదేవిధంగా చూసుకుంటే ఎక్కడైనా సరే ఈ 3 రాజధానులలో మనం ఏడైనా ఒక ఇటుక పెట్టిన దాఖలాలు ఉన్నాయా? ఒక ఇటుక పెట్టిన చరిత్ర ఉన్నదా? చెప్పండి అయ్యా, చెప్పండి. మన ప్రజలు మన రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికము, మరీ ముఖ్యంగా మన జగనన్నను ప్రధానమంత్రిని చేసుకోవాలనుకునే వాళ్ళందరూ కూడా 2 సంవత్సరాలు పూర్తయింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చున్నాయి, రాష్ట్ర ఆదాయం పెరిగే విధంగా ముందుకు పోతూ ఉన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు పోతున్నారు. మరి రాజధాని పనులు జరుగుతున్నాయి, పోర్టు నిర్మాణాలు జరుగుతున్నాయి, రోడ్లు బాగున్నాయి, వ్యవస్థలన్నీ కూడా సక్రమంగా పనిచేస్తున్నాయని వీళ్ళ పాటికి వీళ్ళు బ్రహ్మాండంగా పనులు చేసుకుంటారు. రైతాంగం కావచ్చు, మహిళలు కావచ్చు, అందరూ కూడా బాగానే ఉన్నారు. కానీ మనోడు
2 సంవత్సరాలు పూర్తయింది. మనం ఏ విధంగా మళ్ళా పుంజుకోవాలా, ఏ విధంగా మనం 11 స్థానాల నుంచి మనం ఏ విధంగా మళ్ళా అంటే ఈసారి ముఖ్యమంత్రికి పోటీ చేస్తున్నాడని ఆయన అనుకుంటున్నాడు, నేనేమో ప్రధానమంత్రి అనుకోనున్నా. కానీ ఎటైతే అట్ట, కానీ మనం 11 స్థానాల నుంచి ప్రధాన ప్రతిపక్ష హోదా స్థాయికైనా ఏ విధంగా ఎదగాల, ఏ విధంగా మనం ప్రజల్లో ఉండాలా, ఏ విధంగా మన ప్రజలకు దిశానిర్దేశం చేయాలా, ఏ విధంగా మన పార్టీని మనం బలోపేతం చేసుకోవాలా, ఏ విధంగా నియోజకవర్గాల్లో ఉండేటువంటి నాయకులందరినీ కూడా మనం ఒక స్టాండ్ మీదకి తీసుకురావాలా, దిశానిర్దేశాలు చేసి ఏదైనా పార్టీ బలోపేతానికి మాట్లాడితే బ్రహ్మాండంగా ఉంటుంది. ఇదిలే ఎక్క రాజధాని చేయనీయం, అవసరంలే, ఎవడికి కావాలా, అమరావతి ఏం కూడు పెడతాదా, రాజధాని ఏం కూడిచ్చాదా, ఈ మాటలు, ఈ కథ. ప్రజావేదికను కూల్చివేతతో ప్రారంభమైనటువంటి మన పరిపాలన ఏ విధమైనటువంటి శక్తి సామర్థ్యాలతో మనం పాలన అందిగలుగుతాం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలుగుతాం అనేది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం క్లియర్గా 151 స్థానాలు వచ్చిన రోజు నుంచి కూడా మన పాలన 5 సంవత్సరాలు, మన 11 వచ్చేదాకా కూడా ప్రజలు చూస్తానే ఉన్నారు. సిద్ధం సభలు పెట్టినాం, బ్రహ్మాండంగా ప్రజాదరణ ఉన్నది. ప్రజల్లో మనం 175 స్థానాలు మనం గెలుచున్నాం అని చెప్పి మనం మాట్లాడినాం. ఆ తరువాత ఏమైంది, ప్రజా తీర్పు ఏ విధంగా మనకు ఉన్నింది అంటే ప్రజల్ని మనం ఏదో ఒక రకంగా భయభ్రాంతులకు గురి చేసి, ఏదో ఒక రకంగా వాళ్ళ మీద అక్రమంగా కేసులు కట్టి, వాళ్ళను భయాందోళనలు పెట్టి, ఏదో చేసి మనం అధికారంలోకి వచ్చామని చెప్పి మనం కలలు కన్నాం. రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం మనకన్నా బ్రహ్మాండమైనటువంటి తెలివి గల వాళ్ళు, మనమే తెలివి గల వాళ్ళు అనుకుంటే మనకన్నా తెలివి గల వాళ్ళు ఎదుటోడు ఎప్పుడు కూడా ఎదుటోడిని తక్కువ అంచనా వేయకూడదు. మనం వేసినాము, మనం గెలుచామన్నాం. తీరా మహారాజు చూస్తే ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా కూటమి ప్రభుత్వానికి పగ్గాలు ఇచ్చినారు. మనం అధికారంలో ఉన్న రోజుల్లో ఏదైనా సరే ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ చేసో, లేదు రాష్ట్రంలో రోడ్లు బాగుండి, రైతాంగం బాగుండి, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించి, అదేవిధంగా మహిళలకు భద్రత కల్పించి, అదేవిధంగా రాష్ట్రంలో మనం ఎక్కడా కూడా శాంతి భద్రతలకు విఘాత దాన్ని ఏమంటారా, దాన్ని ఏదో అంటారు, శాంతి భద్రతలన్నీ కరెక్ట్గా మనం కాపాడి కరెక్ట్గా చేసి ఉంటే 11 ఎందుకు వచ్చాయి? మనం ఇచ్చిన మాట మీద నిలబడి ఉంటే మనకు 11 ఎందుకు వచ్చాయి? ఈరోజు 11 వస్తే మావిగన్ అంటాడు. చూడండి, ఎక్కడా కూడా మనం ఒక బిల్డింగ్ కట్టింది కానీ, ఒక ఇటుక పెట్టింది కానీ ఎక్కడ దాఖలాలో ఆ చరిత్ర లేదు. ఈరోజు మన యొక్క మావిగన్, మనకు మావిగన్ విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు 3 కలిసి మావిగన్ బ్రహ్మాండంగా ఉంటుంది, పెట్టండి మావిగన్ అంటాడు. సోయి ఉండి మాట్లాడుతున్నావా, సోయి లేకుండా మాట్లాడుతున్నావా? నీ పక్కన ఉండేటువంటి ఆ పాలేరు నా కొడుకులు ఏదైతే ఉన్నారో వాళ్ళు చెప్పిన మాటలు ఏదైతే ఉన్నాయో అవి నమ్మి నువ్వు ముసిముసి నవ్వి, వాళ్ళు నవ్వినారులే అని చెప్పి నువ్వు బయటకు వచ్చి మాట్లాడితే నువ్వు నవ్వులు పాలై నిన్ను ఒక ఐటమ్గా అని చేసి నిలబెడతా ఉన్నారు. జగనన్న, మేము ఎందుకు కష్టపడుతున్నాం? ఇదంతా మాకేమన్నా గులా లేకంటే ఇంకేమన్నానా? నిన్ను ప్రధానమంత్రి చేయాలనే కదా, నిన్ను ఆడ పై స్థాయిలో చూడాలనే కదా 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా మన పాలన, మన శక్తి సామర్థ్యాలు, మనకు ఉండేటువంటి మేధాశక్తి, మనకు ఉండేటువంటి విషయ పరిజ్ఞానం, మనకు తెలివితేటలు ఏ విధంగా ఉన్నాయనేది చూసినారు. ఇక మనం ప్రధానమంత్రిగా ఈ ఆంధ్ర రాష్ట్రంతో మనకు అవసరం లే. వాళ్ళ మాటలు వినని నువ్వు మాట్లాడి రాజధాని అంటే ఏదో ఫ్యామిలీ డాబా, మంచాలు ఎచ్చరాడి ఇవి దాల్దడక తినొచ్చాంలే అని, రాజధాని అంటే ఏంది, రాజధానిలో ఏముండా, ఇవన్నీ ఈ పనికిమాలిన మాటలు ఇకనైనా మానుకొని రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మనం ప్రధానమంత్రి కావాలంటే ఈ పాలేరుగాళ్ళు చెప్పేటువంటి మాటలు వినొద్దు. నిన్ను ఒక ఐటమ్గా నిలబెడతారు, నువ్వు ఐటమ్ అయిపోతావు లాస్ట్కి వచ్చేసరికి. మరి గతంలో ఏనాడు కూడా రాజధాని గురించి మాట్లాడే జగనన్న, రాజధానికి రైతులు ఇచ్చిన మహిళల్ని ఏ విధంగా కొట్టినావు, వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు పెట్టావు, వాళ్ళు న్యాయస్థానం నుంచి దేవస్థానం అని చెప్పి వాళ్ళు పోతా ఉంటే వాళ్ళ పాదయాత్రలను ఏ విధంగా అడ్డుకున్నావు, ఏ విధంగా వాళ్ళ మీద దాడులు చేయించినాం, ఏ విధంగా మహిళలన్నీ కూడా చూడకుండా పొట్లలో తన్నారు, జుట్లు పట్టుకొని పొట్టల్లో తన్నారు, పొట్ల మీద కడుపుల్లో. అదేవిధంగా మహిళలని లేకుండా రోడ్ల బడిగా ఏడిచ్చిరి, వాళ్ళ శిబిరాలను మాట్లాడుతుంది, వాళ్ళు కట్టుకున్న చీరల గురించి మాట్లాడుతుంది, వాళ్ళు మహిళలు ఇటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళు అని రకరకాలైనటువంటి విమర్శలు చేయించినటువంటి మనం ఈరోజు రాజధానికి భూములు ఇచ్చిన రైతుల గురించి,
అదేవిధంగా రాజధాని ప్రాంతంలో భూములు ఉండే రైతుల్ని నువ్వు పిలుచుకొని మాట్లాడుతున్నావు అంటే నువ్వు ఎంత ఐటమ్ చేసి నిలబెట్టినారనేది ఒకసారి ఆలోచన చేసుకోమని అన్నగారికి తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా మనం ఒకటైతే ఒప్పుకోవాలా, మనం ఏడా ఒక ఇటుక పెట్టిన దాఖలాలు లేవు, ఇటుక పెట్టే చరిత్ర కూడా మంది కాదు. మందంతా కూడా కూల్చివేతతో ప్రారంభమైంది, కూల్చివేతలే మనం ఎక్కువ చేస్తాం, మనకు అదే ఇష్టము. చంద్రబాబు నాయుడు ఏదో బ్రహ్మాండంగా అమరావతిని రాజధాని డెవలప్ చేస్తాడు, చేయనియండి. 30 ఏళ్ళైనా సరే మా వాడు అధికారంలోకి వచ్చిన రోజు ఆ రోజు అన్ని పడదొబ్బుతాడని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనా నిన్నటి రోజున మన జగన్ గారు మరి ఆయన రాజధానికి భూములు ఇచ్చిన రైతుల గురించి ఆయన మాట్లాడటం, మరి అదేవిధంగా రాజధాని అంటే ఏందనడం, మరి మావిగన్ పైన మరి మనం అధికారంలో ఉన్నప్పుడు రాజధాని పైన చేసిన వ్యాఖ్యలు, ఈరోజు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయిన తర్వాత ఈరోజు చేస్తున్నటువంటి వ్యాఖ్యల పైన మన జగనన్న మనస్తాపానికి గురై మాట్లాడినాడా, లేకంటే లండన్ యొక్క గోళీల ప్రభావం అనేది మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి. నమస్కారం.